జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. జగన్ మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్ హెలికాప్టర్ దగ్గరకు వైసీపీ కార్యకర్తలు దూసుకు వెళ్లారు. అడ్డుకోబోయిన పోలీసుల్ని తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినడంతో రోడ్డు మార్గాన బెంగళూరుకు వెళ్లారు జగన్. జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. జగన్ మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్ హెలికాప్టర్ దగ్గరకు వైసీపీ కార్యకర్తలు దూసుకు వెళ్లారు. అడ్డుకోబోయిన పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినడంతో రోడ్డు మార్గాన బెంగళూరుకు వెళ్లారు జగన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినడానికి వైసీపీ అభిమానుల అత్యుత్సాహమే కారణమా? వైసీపీ కార్యకర్తల అత్యచేష్టల కారణంగానే హెలికాప్టర్ సంబంధించిన విండ్ షీల్డ్ దెబ్బతినంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సత్యసాయి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా మొత్తంగా వైసీపీ కార్యకర్తలు అత్యచేష్టలకు దిగారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర తమ స్వామి భక్తిని ప్రదర్శించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఈలలు కేకలు వేస్తూ ఏకంగా హెలికాప్టర్ వద్దకు దూసుకెళ్లారు. రామగిరి మండలం కుంటిమధ్య సమీపంలో హెలికాప్టర్ కు సంబంధించిన హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా పాపిరెడ్డిపల్లి గ్రామానికి రోడ్డు మార్గం గుండా జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా కూడా హెలిప్యాడ్ వద్దకు వైసీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. దీంతో అక్కడ హెలికాప్టర్ కు సంబంధించిన విండ్ షీల్డ్ దెబ్బతినడంతో పైలట్ ఏకంగా హెలికాప్టర్ టేకాఫ్ చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయారు. వైసీపీ కార్యకర్తలు అత్యచేష్టలకు దిగడం, ఏకంగా హెలికాప్టర్ పై దూసుకెళ్లడంతోనే హెలికాప్టర్ కు సంబంధించిన విండ్ షీల్డ్ దెబ్బతిందంటూ కూడా అక్కడ సంబంధించిన పైలట్ కూడా పోలీసులకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి వైసీపీ కార్యకర్తలు అత్యచేష్టలను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసుల పట్ల కూడా కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిపైన చాలా దురుసుగా ప్రవర్తించారు. వైసీపీ కార్యకర్తలు దురుస్తనం ఎక్కువగా ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పాపిరెడ్డిపల్లిలో పర్యటన ముగించుకుని వెనక్కి తిరిగి వస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలిసిన తర్వాత భద్రతా వైఫల్యం అంటూ కూడా ఒకవైపు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైసీపీ కార్యకర్తల అత్యచేష్టల కారణంగానే విండ్షీల్డ్ దెబ్బతిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వామి, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.